తెలంగాణ వికలాంగుల హక్కుల సాధన సమితి రాష్ట్ర జనరల్ సెక్రటరీ మెరుగు శివకృష్ణ ఆధ్వర్యంలో దమ్మాయిగూడలో నివసిస్తున్న నిరుపేద దివ్యాంగుల కుటుంబం వాచ్మెన్గా గత 10 సంవత్సరాలుగా పనిచేస్తూ ఉంటున్నారు. వాళ్ళ నాన్నగారు జుట్టు లక్ష్మణ్కు పవన్ బాబుమోహన్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా భానుప్రియ ట్రస్ట్ కోఆర్డినేటర్ అక్కకు చెప్పడం జరిగింది. ఈ ట్రస్ట్ కొన్ని ఏళ్లుగా వివిధ రంగాల్లో ఉన్న వాళ్లకు, వృద్ధులకు, చనిపోయిన వాళ్ళకి, వికలాంగులకు, ప్రతి ఒక్కరికి, నిరుపేదలకు సహాయం చేస్తున్నారు. అక్క స్పందించి ట్రస్ట్ ద్వారా వాళ్లకు బియ్యం, సరుకులు ఇప్పించడం జరుగుతుంది. వీరందరికీ కృతజ్ఞతలు వికలాంగుల అందరి తరపున తెలుపుతున్నాము. అందరికీ నమస్కారం. నేను తెలంగాణ వికలాంగుల హక్కుల సాధన సమితి రాష్ట్ర జనరల్ సెక్రటరీ మాట్లాడుతున్నాను, మెరుగు శివకృష్ణ. ఈరోజు మన గత 10 సంవత్సరాలుగా మన సెక్యూరిటీ పనిచేస్తూ మరి తమ్ముడు దివ్యాంగుడై మరి అన్నయ్య మా నాన్న సంస్క్రియం ఉంది. వచ్చే నెల 10కి మరి ఎవరైనా ఎన్జిఓస్ ముందుకు వచ్చి సాయం చేయగలుగుతున్న కోరుకుంటూ నేను భాను అక్కను సంబంధిస్తే అక్క బాబుమోహన్ ట్రస్ట్ ద్వారా మరి సినీ నటుడు పవన్ వాళ్ళ కొడుకు ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు చేస్తున్న వికలాంగులకు, వృద్ధులకు, ప్రతి ఒక్కరికి మరి చనిపోయిన వాళ్ళకు కూడా డబ్బులు ఇవ్వడము చెప్తూ మరి అక్క ఇట్లా ఉంది సమస్య అంటే ఓకే తమ్ముడు మనం చేద్దామని చెప్పగానే తొందరగా స్పందించి మరి వాళ్ళకి రైస్, నూనె, సామాను ఒక 5,000 రూపాయల సామాను ఇప్పించగలరు. అందుకే వాళ్ళందరికీ ట్రస్ట్ ద్వారా మరి భానువక్క వరకు మరి బాబుమోహన్ ట్రస్ట్ వాళ్ళందరికీ కూడా దివ్యాంగులందరి తరఫున మరొకసారి పేరుపైన దివ్యాంగులకు తెలియజేస్తూ థ్యాంక్ యూ సో మచ్ అక్క. జై వికలాంగ్, జై వికలాంగ్. కిరణ్ గారు వచ్చేసి అక్క మన దివ్యాంగుల నుంచి వాళ్ళ నాన్నగారు చనిపోయారు, ధర్మవర్ధంతుంది, ఏదైనా సహాయం చేయమని అడిగారు. అప్పుడు నేను మా ట్రస్ట్ పవన్ బాబుమోహన్ చారిటబుల్ ట్రస్ట్ నుంచి మాకు చేతనైనంత వరకు ఒక 5,000 రూపాయల సామాన్ ఇద్దామనేసి తమ్ముడికి చెప్పడం, తమ్ముడి చిన్న ప్రోగ్రామ్ అరేంజ్ చేయడం జరిగింది. మా ట్రస్ట్ పవన్ బాబుమోహన్ చారిటబుల్ ట్రస్ట్ నుంచి ఇలాంటి కార్యక్రమాలు మేము ఎన్నో చేస్తున్నాము. ఇట్లా దివ్యాంగులకు కానీ లేదా ఆర్థికంగా ఏం లేని వాళ్ళకి కానీ, చిన్న పిల్లల స్కూల్ కట్టడం కానీ ఇలాంటి కార్యక్రమాలు మా ట్రస్ట్ ద్వారా మేము చేస్తున్నాము, ఇంకా చేయాలని కూడా అనుకుంటున్నాము. ఇది చాలా చిన్న సహాయం, కానీ అవకాశం కల్పించిన కిరణ్ గారికి ధన్యవాదాలు, శివ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ నాన్న. థ్యాంక్ యూ సో మచ్.